హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏ బ్యూటీ ఛానల్. ఈరోజు వచ్చి ఈ వీడియోలో వచ్చేసి మనం వచ్చి అయితే ఏ ఉంది కదా, అలాగనే చాట్ జీపీటీ అయితే ఏ ఉంది కదా, పోని ఎంత డేంజర్గా తయారవుతుంది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దానివల్ల ఎంత డేంజర్ ఉందో దానికన్నా కొంచెం ఉపయోగాలు ఉన్నాయి, అలాగనే దానికన్నా పెద్ద డేంజర్సే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసేయాలి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపో. నార్మల్గా మనకు వచ్చేసి చాట్ జీపీటీ అనేది ఏ వచ్చి ఎందుకు ఉపయోగపడుతుంది, ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అడిగినప్పుడు అది క్లారిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కానీ దీనివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో అంతకన్నా డేంజర్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఈ చాట్ జీపీటీ అనేది ఈ డిసెంబర్ నెలలో కొత్త రకం వచ్చి స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నార్మల్గా ఎవరైతే లవర్స్ అయితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలాగనే అమ్మాయిలు అబ్బాయిని ఎలా మాట్లాడుకుంటారు, మామూలుగా 80+ కంటెంట్ ఏదైనా మాట్లాడుకుంటారు కదా, అటువంటిది వచ్చేసి ఏదైతే డిసెంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కొత్త ఇది వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే మనం ఏదో డైరెక్ట్గా అబ్బాయిలతో ఏదో మాట్లాడతాం కదా, అమ్మాయిలు వచ్చి అమ్మాయిలతో ఏదైనా మాట్లాడతారు కదా, డైరెక్ట్గా వచ్చి వచ్చేసి అలా మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి డిసెంబర్ నెలలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది నేను చెప్పలేదు, ఎవరైతే చాట్ జీపీటీ ఫౌండర్ ఉన్నారు కదా ఆయన అయితే ఈ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. మామూలుగా మనకు వచ్చేసి ఏ వచ్చి ఎందుకు ఉపయోగపడుతుంది, ఏదైనా మన డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవడానికి, అలాగనే ఏదైనా సజెస్ట్ చేయడానికి ఈ ఏ అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా పోను ఇంకా డేంజరస్గా తయారవుతుంది జరుగుతుంది అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఏ ఫౌండర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చెబుతున్నారు అనమాట, ఈ ఏని మేము కూడా కంట్రోల్ చేయడం మా వల్ల అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళు కూడా భయంకరంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఏ ఉంది కదా చాట్ జీపీటీ, అలాగనే ఇంకో ఏ కూడా అట్లానే ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి క్లౌడీ అనమాట. కరెక్ట్గా ఐడియా లేదు, నా పేరు కొంచెం అర్థం చేసుకోండి. అలాగనే అది ఏదైతే కో ఫౌండర్ ఉన్నారు కదా ఆయన వచ్చి కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. ఆయన పేరు వచ్చేసి జాక్ లాక్ అనమాట. ఆయన వచ్చేసి ఎవరైతే ఈ ఫౌండర్ అయితే ఉన్నారు కదా ఆయన కూడా ఆయన ఒక ఇన్స్టాలో ట్విట్టర్లోనే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళే ఆ ఏని సృష్టించడం జరిగింది. వీళ్ళేం చెప్తున్నారంటే, ఆ ఏని మేమే సృష్టించడం జరిగింది కానీ దాన్ని కంట్రోల్ చేయడం మా వల్ల అవుతుందో అవ్వట్లేదని భయం వేస్తూ ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగనే ఈ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే ఉందో అది తనకు తానే ఇంకా సృష్టించుకొని పోతుందని ఇంకా భయం వేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, రోబో మూవీలో మన రజనీకాంత్ గారిని ఆ సైంటిస్ట్ స్టడీ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, కొంచెం పెద్ద అవగానే ఆయన చంపేస్తాడు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈ విషయాన్ని వచ్చేసి ఏ ఫౌండర్స్ ఉన్నో వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఏని మేమే కంట్రోల్ చేస్తామా లేదని మాకే భయంగా ఉందా అని వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఏది కొంచెం జాగ్రత్తనే ఉండాలి. మీకైతే ఒక ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని చెప్పడతా చూడండి. ఒక 2 months 3 months బ్యాక్ అనుకుంటా ఒక విషయం జరిగింది అనమాట. ఒక అమ్మాయి వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక అమ్మాయి వచ్చి అమ్మాయి పేరు వచ్చి జలక్ అనమాట. ఈ అమ్మాయి వచ్చేసి ఆమె యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, క్రియేట్ చేసి ఇమేజ్లు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు చాలా మంది ఇన్స్టాలో కానీ చాలా దాంట్లో పోస్ట్ చేస్తున్నారు కదా. అలానే ఆమె ఏం చేసిందంటే, అలాగనే ఏలో ఫోటో అప్లోడ్ చేసింది అనమాట. ఆ ఫోటో అప్లోడ్ చేసిన వచ్చి ఫుల్గా బట్టలు చేసుకుంటుంది అనమాట, చేతి వరకు చేసుకుంటుంది అనమాట. ఆమె అప్లోడ్ చేసేసింది, ఫోటో వచ్చేసింది అనమాట. ఫోటో వచ్చేసి బాగానే ఉంది, అందంగా బాగా కనిపించింది. కాసేపు తర్వాత బాగా గమనిస్తే ఆమెకు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ మీద పుట్టుమచ్చ ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఆమె ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు వచ్చేసి ఫుల్ అది కవర్ చేసుకున్నది, ఇది బట్టలతో కవర్ చేసుకుంది. కానీ ఆ ఏలో మాత్రం కరెక్ట్గా దాని యొక్క ఆమె యొక్క పుట్టుమచ్చ అయితే ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. చూసారు అంత డేంజర్గా. రీసెంట్గా ఇంకో విషయం కూడా జరిగింది అనమాట. ఒక ఆయన వచ్చేసి ఏం చేశాడంటే, ఏదేదో చాటింగ్ చేస్తా ఆయన వచ్చి నిజంగా నమ్మేశాడు అనమాట. ఇది అమ్మాయిని నమ్మేసి ఆయన చాటింగ్ చేస్తానే ఉన్నాడు అనమాట. ఆయన వచ్చి ఏం చేశాడంటే, కొన్ని రోజుల తర్వాత అంటే చాటింగ్ చేశారు కదా, ఆమె వచ్చి కలవడానికి తెలియడం అనమాట. అది అనమాట. ఆయన వెళ్తా సగం మధ్యలో నిలిపడం జరిగింది అనమాట. ఇట్లా ఏంటంటే చాలా మంది వచ్చేసి ఆ ఏకి వచ్చి అడిక్ట్ అయిపోతారు అనమాట. అడిక్ట్ అయిపోయి ఇక్కడ ఇన్సిడెంట్ చాలా జరుగుతాయి అనమాట. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియోలో మీరు చాలా మంది ఏ కానీ చాట్ జీపీటీ కానీ చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు. అదే ఏదైనా లిమిట్లో వాడండి, ఎక్కువగా వాడారంటే అది మనకే ఇబ్బంది అనమాట. మీరైతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, దేనైనా తక్కువగా వాడితేనే మనకు ఉపయోగం ఉంటుంది, కానీ మన దాని లిమిట్ మించి కానీ ఎక్కువ వాడామనుకో మనకి ప్రాబ్లం అనమాట. ఎవరైతే యూత్ చూస్తున్నారు కదా వీడియోస్ వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట, ఇది ఏ కానీ చాట్ జీపీటీ తక్కువ యూజ్ చేయండి. మరి ఎక్కువ యూజ్ చేసిననుకో మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇదిగా సివల్ వీడియో, దీని మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసాలి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా.